ఫ్యామిలీ ప్యాక్ల కోసం ఆశపడుతున్న కాంగ్రెస్ సీనియర్లకు చేదు వార్త. ఒక ఫ్యామిలీకి ఒకే సీటు నిబంధనని కఠినంగా అమలు చేయాలని నిర్ణయించింది ఏఐసీసీ. 10 ఫ్యామిలీలు 20 సీట్లు వింటానికే బాగోని ఈ విషయంలో మరో ఆలోచనకు తావివ్వకూడదని హైకమాండ్ డిసైడ్ అయింది. ఆ 2 కుటుంబాలకు మాత్రం ప్రత్యేక పరిస్థితుల్లో మినహాయింపు ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చింది. అభ్యర్థుల ఎంపిక కోసం కసరత్తు చేస్తున్న కాంగ్రెస్ ఫ్యామిలీ సీట్ల మీద క్లారిటీకి వస్తోంది. ప్రతి సీనియర్ నేత తనతో పాటు తమ వారసులకు అదనంగా మరో సీటు అడుగుతుండటంతో ఇరకాటంలో పడుతోంది కాంగ్రెస్. దీంతో ఒక ఫ్యామిలీకి ఒకే సీటు నిబంధనని గట్టిగా అమలు చేయాలని నిర్ణయించింది. సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్న ఉత్తమ్ దంపతులతో పాటు ఎమ్మెల్సీగా ఉండి మునుగోడు సీటు అడుగుతున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మాత్రమే మినహాయింపు ఇవ్వాలనే ఆలోచనకు వచ్చినట్లు తెలిసింది. తాము బరిలో నిలుస్తూనే వారసులతో వచ్చే ఎన్నికల్లో రాజకీయ అరంగేట్రం చేయించాలని ఉవ్విళ్లూరుతున్నారు తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లు. ముందస్తు ఎన్నికల్లో ముందే తమ వారసులను రంగంలోకి దింపి తమతో పాటు వారికి సీట్లు కుట్టేయాలనే పట్టుదలతో ఉన్నారు. ఇలా 10 ఫ్యామిలీలే 20 సీట్లు అడుగుతుండటంతో ఉలిక్కిపడ్డ హైకమాండ్ సీట్ల పంపిణీలో షరతులు వర్తిస్తాయనే నిబంధన పెట్టింది. ఒక్క ఫ్యామిలీకి ఒక్క సీటే ఇవ్వాలనే నిక్కచ్చే నిర్ణయం తీసుకుంది. సీఎల్పీ నేత జానారెడ్డి తన కుమారుడు రఘువీరారెడ్డికి మిర్యాలగూడెం సీటు కోరుతున్నారు. గత ఎన్నికల్లోనే జానా తన కోరికను బయటపెట్టినా అందుకు హైకమాండ్ అంగీకరించలేదు. దీంతో తన శిష్యుడు నల్లమోతు భాస్కర్ కు మిర్యాలగూడెం సీటు ఇప్పించారు. భాస్కర్ రావు టీఆర్ఎస్ లో చేరిపోవడంతో ఈ ఎన్నికలకైనా వారసుని రంగంలోకి దింపాలని చూస్తున్న జానా ఢిల్లీ స్థాయిలో పావులు కదిపే ప్రయత్నం చేస్తున్నారు. ఒక ఫ్యామిలీకి ఒకే సీటు నిబంధనతో గత ఎన్నికల్లో సీటు కోల్పోయిన మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ సీటు వదులుకునేదే లేదని తేల్చి చెప్తున్నారు. తమకు మహేశ్వరం, తన కొడుకు కార్తీక్ రెడ్డికి రాజేందర్ నగర్ సీటు ఇవ్వాలని గట్టిగా పట్టుపడుతున్నారు సబిత. అయితే సబితకు మల్లేశ్వరం మాత్రమే ఇవ్వడానికి హైకమాండ్ సుముఖంగా ఉన్నట్లు సమాచారం. గద్వాల నుంచి ప్రాతినిధ్యం వహించిన డీకే అరుణ తన కూతురు సిగ్ధారెడ్డికి మక్తల్ సీటు అడుగుతున్నారు. 2014లో మక్తల్లో డీకే అరుణ సోదరుడు చిట్టన్ రామ్మోహన్ రెడ్డి గెలిచారు. తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్ లో చేరారు. తన మాట కాదని పార్టీ వీడి వెళ్లిన రామ్మోహన్ రెడ్డిని ఓడించి తీరాలన్న పట్టుదలతో ఉన్న డీకే అరుణ అది తమ కుటుంబంతోనే సాధ్యమవుతుందంటున్నారు. అందుకే మేనమామను ఓడించేందుకు తన కూతురు సిగ్నాకు సీటు ఇవ్వాలని అడుగుతున్నారు. మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ ఈ మధ్య కాంగ్రెస్ లో యాక్టివ్ అయ్యారు. 4 ఏళ్ల పాటు పార్టీకి అంటిముట్టనట్లున్న ముఖేష్ తాను పోటీ చేసే గోషంహాల్ తో పాటు కొడుకు విక్రమ్ గౌడ్ కి ముషీరాబాద్ సీట్ అడుగుతున్నారు. దీనికి కూడా హైకమాండ్ నో చెప్పింది. మాజీ ఎంపీ, గ్రేటర్ కాంగ్రెస్ అధ్యక్షుడు అంజన్ కుమార్ యాదవ్ తన కుమారుడు యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అనిల్ యాదవ్ కు ముషీరాబాద్ సీట్ అడుగుతున్నారు. యూత్ కాంగ్రెస్ కోటాలో అనిల్ కు అవకాశం ఇస్తే సికింద్రాబాద్ ఎంపీగా పోటీకి అవకాశం ఇవ్వలేమని అంజన్ కి తేల్చి చెప్పేసిందట అధినాయకత్వం. అందుకు సిద్ధపడితేనే కొడుక్కి సీటు అడగాలని షరతు పెట్టారట. కొడుకు భవిష్యత్తా తన భవిష్యత్తా తేల్చుకునే పనిలో ఉన్న అంజన్ కొడుకు వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది. ఉదయం బీజేపీలో చేరి రాత్రికి తిరిగి కాంగ్రెస్ లో చేరిన తన భార్య పద్మిని రెడ్డికి పోటీ చేసే అవకాశం ఇవ్వాలని దామోదర్ రాజనరసింహ అడుగుతున్నారు. గత ఎన్నికల్లో కూడా సీటు కోసం ఆమె ప్రయత్నించి విఫలమయ్యారు. కాంగ్రెస్ లో ఉంటే అవకాశం రాదని నిర్ణయానికి వచ్చే పద్మిని బీజేపీలో చేరారు. భర్త ఒత్తిడితో వెనక్కి తగ్గిన పద్మిని తనకు పోటీ చేసే అవకాశం ఇప్పించాలని దామోదర్పై ఒత్తిడి పెంచుతోందట. వీళ్లు కాక గీతారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి కూడా తమ ఫ్యామిలీ మెంబర్లకు సీట్లు అడగాలనే ఆలోచనలో ఉన్నారు. ఇప్పుడు కాకుండా ఈసారైనా సీట్లు ఇవ్వకపోతారా అన్న భావనతో ఉన్న వీరి ఆశలపై ఒక ఫ్యామిలీకి ఒకే సీటు నిబంధన నీళ్లు చల్లింది.